హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ మన తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటే స్టార్ట్ అవుతాయి పండుగలన్నీ. ఇంకా మన దగ్గర అయితే ఈ జరుపుకునే పండుగ దుర్గమ్మ పండుగ అని అంటారనమాట. ఇక మేమైతే మా అక్క వాళ్ళ ఊర్లో ఉన్నాం. దుర్గమ్మ పండుగ బాగా చేసుకుంటారు ఇక్కడ. ఇంకా ఇది అందరు కలిపి ఒకటేసారి చేసుకుంటారా అంటే కాదు. ఇక ఊర్లలో గుడి కట్టించే వాళ్ళు గుడి కట్టించిన ఊర్లో మాత్రం అందరు కలిపి ఒకటేసారి చేసుకుంటారు. వాళ్ళందరూ ఊరు మొత్తం కలిపి ఒకటేసారి బోనం ఎత్తుతారు. ఇక ఫస్ట్ 3 సంవత్సరాలు అయితే అందరు కలిసి చేసుకుంటారు. దాని తర్వాత ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇంకా మేమైతే మా అక్క వాళ్ళ ఊర్లో ఉన్నాం. దుర్గమ్మ పండుగ స్టార్ట్ అయింది. ఇక అందరూ డీజేతో గడప గడప నుండి బోనం ఎత్తుకుని వస్తారనమాట. ఇక అందరి బోనాలు అమ్మవారి గుడి వరకు చేరుస్తారు. ఇక శివశక్తులు వస్తారు. అందరూ డ్యాన్స్ చేసుకుంటూ మంచి హంగామాతో వెళ్తారు. ఇక అందరూ తీసుకెళ్ళిన బోనాలన్నీ తీసుకెళ్ళి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తారనమాట. ఇక 9 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత మనసులో మంచిగా కోరుకుంటారు. వాళ్ళ కోరికల్ని అమ్మ నెరవేర్చని మంచిగా భక్తి శ్రద్ధలతో కోరుకున్న తర్వాత ఇంకా బోనం సమర్పిస్తారనమాట అమ్మవారు. ఇక మనం బోనం అయితే మంచిగా సమర్పించడంతో పాటుగా అందరి బోనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తారనమాట. ఇక కొంతమంది అయితే ఇక మన దగ్గర డిజైన్కి ఫేమస్ కాబట్టి అందరు ఆడవాళ్ళు చాలా బాగా డిజైన్ చేస్తారు. ఎవరి ట్రెడిషన్లో వాళ్ళు ఎవరి ట్రెండ్లో వాళ్ళు మంచిగా డిజైన్ చేసుకొచ్చిన తర్వాత ఇక ఇక్కడ బోనం సమర్పిస్తారు. ఇక అక్కడ రెడ్ కలర్ శారీలో ఉంది మా అక్క. ఇంకా వీళ్ళందరూ బోనం సమర్పించడానికి వచ్చినారు. ఇక 9 ప్రదక్షిణలు అయిపోయినాయి. సమర్పించిన తర్వాత ఎవరి నైవేద్యం వాళ్ళు సమర్పించినాక ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని అటపొగులు పోసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నైవేద్యం ఇంకా ఫైనల్లీ బోనం సమర్పించడం అయిపోయిందనమాట. ఇంకా మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.